హాయ్ అండి. పప్పు మునగాకు చేసుకుందాం ఇప్పుడు. పప్పు ఒక గంట సేపు నానబెట్టాను, బాగా నానింది. కుక్కర్లో వేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు మనం పెట్టుకుందాము. ఈలోపు మనం మునగాకు రెడీ చేసుకుందాం. ఇదిగోండి, వాటర్లో ఒక స్పూను కళ్ళుప్పు వేసి ఈ మునగాకు వేసి శుభ్రంగా కడగాలి. కడిగి ఇప్పుడు మనం వేరే పాత్రలో బాయిల్ చేసుకుందాం మునగాకు. ఈ మునగాకులోని 3/4 కప్పు పెరుగు వేసుకుంటే చేదు ఉండదు. కొంచెం చేదు ఉంటుంది మునగాకు, అందుకని పెరిగేసుకోవాలి మనం. ఇదిగోండి, 1/2 స్పూన్ కళ్ళుప్పు వేసాను. 1/2 స్పూన్ నెయ్యి వేసుకుందాం, టేస్ట్ కోసం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. పప్పు రెడీ అయ్యింది. ఇదిగోండి, ఈ మునగాకు పప్పులో వేసి ఒక విజిల్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేరే పాత్ర పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయ, నీరుల్లిపాయ కూడా వేసుకుని కరివేపాకు 1 నిమిషం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుని 1/4 స్పూను మనం సాల్ట్ వేసుకుందాం. 1/4 స్పూన్ సాల్ట్ వేసుకుని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని ఇప్పుడు మనం పప్పు కుక్కర్లో పప్పు వేసుకున్నాం కదా, అది తీసి ఇప్పుడు ఈ తాలింపులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.